నమస్తే, నేను ఆదిత్య. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి లడ్డూ కల్తీ వ్యవహారంలో సెంట్రల్ ఆరోగ్య శాఖ మంత్రిత్వ శాఖ ఎంటర్ అయిందంటే ఒక వార్త అయితే వినిపిస్తుంది. మరి ఇప్పుడు తమిళనాడుకి చెందినటువంటి ఏఆర్ కంపెనీకి షోకాజ్ నోటీసులు జారీ చేయడం, ఇప్పుడు ఈ అంశం పెద్ద హాట్ టాపిక్గాను మారింది. మరి రానున్న రోజుల్లో ఈ అంశం ఏ విధంగా ముందుకెళ్తుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేవీ ప్రసాద్ గారు. సార్ని అడిగి మన విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. ఎట్టకేలకు తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ కల్తీ వ్యవహారంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిత్వం ఇన్వాల్వ్ అయ్యి ఏఆర్ కంపెనీకి షోకాజ్ నోటీసులు జారీ చేయడం జరిగింది. మరి రానున్న రోజుల్లో ఈ నోటీసుల తర్వాత అసలు ఏం జరగబోతుంది? మరి ఇది కనుక నిర్ధారణ అయితే వైఎస్ఆర్సీపీ పరిస్థితి, అంటే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి, అప్పటి పాలక మండలిలో ఉన్నటువంటి కమిటీ సభ్యుల పరిస్థితి ఏంటి అసలు? ఒకటండి, ఇప్పుడు ఏదైతే మీరు చెప్పినట్టుగా ఈ కేంద్ర ఆరోగ్య శాఖ మొత్తం ఈ ఒక్క ఏఆర్ కంపెనీ మాత్రమే కాదు, ఎవరైతే ఇప్పుడు సప్లై చేస్తున్నారో 4 కంపెనీల దగ్గర నుంచి కూడా శాంపిల్స్ సేకరించడం జరిగింది. సేకరించి ఏదైతే ఇప్పుడు ఫుడ్ స్టాండర్డ్స్ అండ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఉందో వారికి ఇవ్వడం జరిగింది. వారికి ఇచ్చి ఈ మొత్తం 4 శాంపిల్స్ని కూడా టెస్ట్ చేయడం జరిగింది. సో ఈ టెస్ట్ చేసిన దాంట్లో 3 కంపెనీలు పాస్ అయినాయి. సో 3 కంపెనీల యొక్క నెయ్యి నాణ్యత వాళ్ళకు అనుగుణంగా, వాళ్ళకి నామ్స్కి, రెగ్యులేషన్స్కి, ఆ స్టాండర్డ్స్ తగ్గట్టుగా మ్యాచ్ అయినాయి. సో ఏదైతే ఇప్పుడు మనకి ఈ వివాదం జరుగుతుందో, ఏఆర్ కంపెనీ ఈ యొక్క దిండిగల్ ప్రాంతానికి చెందిన, తమిళనాడు దిండిగల్ అనే ఏ ప్రాంతానికి చెందిన ఈ కంపెనీకి చెందిన శాంపుల్ నమూనా మాత్రం పూర్తిగా వాళ్ళు ఫెయిల్ అయ్యారు. సో మనం రిపోర్ట్ ప్రకారం అదేదైతే పిగ్ ఫ్యాట్ అనుకుంటున్నామో, లేకపోతే ఆ యొక్క బీఫ్ ఫ్యాట్ అనుకుంటున్నామో, సో మిగతా యొక్క వనస్పతిస్, రేప్ సీడ్ కానీ పామ్ ఆయిల్ కానీ ఏదైతే కలిపారో ఈ నమూనాలన్నీ కూడా వాళ్ళు గుర్తించడం జరిగింది. అలాగే గుర్తించి ఆ కంపెనీకి వాళ్ళు నోటీస్ జారీ చేయడం కూడా జరిగింది. ఇటు ఆరోగ్య శాఖ, కేంద్ర ఆరోగ్య శాఖ, ప్లస్ మీరు చెప్పినట్టుగా ఫుడ్ సేఫ్టీ అండ్ ఈ స్టాండర్డ్స్ ఆఫ్ ఇది కూడా వాళ్ళు కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దానికి వాళ్ళు ఏం సమాధానం ఇస్తారో, దాన్ని ఏ విధంగా డిపెండ్ చేసుకుంటారు, అసలు ఎవరి ప్రోద్బలంతో ఈ విధంగా అడల్ట్రేషన్ చేశారు, సో ఎవరు దీని వెనకాల సూత్రధారులు, పాత్రధారులు, లేదు వాళ్ళకి ఇచ్చిన కొటేషన్లోనే, వాళ్ళకి ఇచ్చిన రేట్లోనే ఎవరైనా వాళ్ళ నుంచి భారీగా ముడుపులు తీసుకున్నారా? ఆ భారీగా ముడుపులు తీసుకోవడం వల్ల వాళ్ళు కాంపన్సేట్ చేసుకోవడం కోసం, వాళ్ళు కూడా కాస్త కోస్త లాభం ఆర్జించడం కోసం ఇటువంటి కక్కుర్తి పనికి పాల్పడ్డారా? లేక ఈ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి యొక్క ప్రాచుర్యాన్ని, అక్కడున్న ఆ పవిత్రతను ఎంతోమంది దేశవ్యాప్తంగా, ఇటు తెలుగు రాష్ట్రాల్లో కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ భక్తులు, వెంకటేశ్వర స్వామి భక్తుల యొక్క మనోభావాలని, హిందువుల మనోభావాలని దెబ్బతీయడానికి చేసిన కుట్ర అన్నది ఏ విధంగా అన్నది డెఫినెట్గా దీంట్లో కుట్ర కోణం అన్నది బయటకు వస్తుంది. అసలు సూత్రధారులు, పాత్రధారులు అందరూ కూడా బయటకు వస్తారు. ఏదేమైనా ఇటువంటి చర్యలకు పాల్పడడం అనేది చాలా నీచం, నికృష్టం. ఈవెన్ ఆ కంపెనీ చూస్తే కూడా అట్లీస్ట్ అంటే నామ్స్ అన్నీ కూడా ఇప్పుడు ఇదని కాదు, ఇప్పుడు ఓవరాల్గా ఏపీలో అన్ని విభాగాల్లో కూడా రివర్స్ టెండరింగ్ పేరుతో అంతకుముందు ఉన్న ఒక స్టాండర్డ్స్ కానీ, ఒక రూల్స్ కానీ, రెగ్యులేషన్స్ అన్నీ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ వైలేట్ చేసి వాళ్ళకు అనుకూలమైన వ్యక్తుల కోసం, వాళ్ళకు అనుకూలమైన కంపెనీల కోసం అన్నీ కూడా వైలేట్ చేసి నామ్స్ అన్నిటిని కూడా మార్పు చేసి, సో వాళ్ళ యొక్క కంపెనీలకు కూడా ఈ విధంగా ఈ వర్క్ ఆర్డర్స్ కానీ, ఆర్డర్స్ కానీ ఈ సప్లైకి సంబంధించిన రావడం కోసం ఏ విధంగా వాటిలన్నింటినీ తారుమారు చేశారో చూసాం. అదేవిధంగా ఈ ఏఆర్ కంపెనీ కూడా పెట్టి కరెక్ట్ 1 year అవుతుంది. ఐ థింక్ పెట్టిన తర్వాత మొదటి ఆర్డరే తిరుమల తిరుపతి. అట్లీస్ట్ ఒక డైరీ ఉందంటే ఆ డైరీ మినిమము ఒక 200-300 కోట్ల టర్న్ ఓవర్ కలిగి ఉండాలి, ప్లస్ ఒక 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో వాళ్ళకి ఇంత కెపాసిటీ అంటే వాళ్ళకి మంత్లీ ఇన్ని 100 టన్నులో, ఇన్ని 1000 టన్నులో ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ అంటూ కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్ ఉన్నాయి టీటీడీకి. సో అట్లన్నిటిని కూడా వైలేట్ చేసి, అట్లన్నిటిని కూడా బుట్టదాఖలు చేసి ఎలాగైనా సరే ఈ కంపెనీకి ఆర్డర్ ఇవ్వడం కోసం వాళ్ళు వైసీపీ నాయకులు ఎంత శ్రద్ధ ఎందుకు తీసుకున్నారు? దీంట్లో పరమార్థం ఏంటి? వీళ్ళ స్వార్థమా, లేకపోతే
ఈ ఈ యొక్క హిందూ దేవాలయాలని దెబ్బతీయాలనే ఒక కుట్ర కోణమైనా దాగుందా అనేది కూడా మనం ఆలోచించాలి. సో ఇంకోటి అసలు నాకు ఇంకొక కుట్ర కోణం కూడా అనిపిస్తుంది. ఎలాగో టీడీపీ గవర్నమెంట్ రాబోతుంది. సో ఈ లోపల ఈ యొక్క పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ ఈ యొక్క అధికారులు కానీ దీన్ని గుర్తించకపోతే తర్వాత సడన్గా ఈ వివాదాన్ని పైకి తీసుకొచ్చి ఇదిగో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇదిగో పలానా కంపెనీ ఇప్పుడు మేము ఉన్నప్పుడు మంచిగానే ఇచ్చాడు, ఇప్పుడు ఈ విధంగా సప్లై చేస్తున్నాడు. సో చంద్రబాబు నాయుడు గారు ఏదో వాళ్ళతో కుమ్మక్కై ఈ విధంగా ఇటువంటి యొక్క దుర్మార్గాన్ని పాల్పడాడని చెప్పి ఈ ప్రస్తుతం ఉన్న ఈ యొక్క కూటమి ప్రభుత్వం పైన లేకపోతే చంద్రబాబు నాయుడు గారి పైన కూడా బురద జల్లడానికి కూడా ఏదైనా ఒక అంటే ఇంతమంది ఇప్పుడు హిందువులు ఏకతాటి మీదకి వచ్చి అంటే ఈ మెజార్టీ ఆల్మోస్ట్ ఉన్నవాళ్ళలో మెజార్టీ అంతా కూడా ఇప్పుడు టీడీపీని ఒక కూటమి ప్రభుత్వానికి మద్దతు వెళ్ళిపోయారు. సో కేవలం తన పార్టీ పర్సెంట్ అని ఎవరు చెబుతున్నాడో కొన్ని వర్గాలు మాత్రమే తన వెనకాల నిలబడ్డారు. సో ఏ విధంగా అయినా సరే ఈ యొక్క వీళ్ళ యొక్క ఓట్ బ్యాంక్ని ప్లస్ వీళ్ళకి ప్రజల్లో ఉన్న ఆ మంచి పేరుని చెడగొట్టడానికి చేసిన కుట్ర కోణంగా కూడా నాకు అనిపిస్తుంది. అంటే ఇట్ ఈస్ మై అసంప్షన్. చెప్పలేం ఈ దుర్మార్గుడు ఎటువంటి చర్యలకన్నా పాల్పడతాడు. ఏదేమైనా సకాలంలో దీన్ని గుర్తించిన అధికారులు, సకాలంలో దీన్ని గుర్తించిన ఈ యొక్క ముఖ్యమంత్రి గారు యాక్షన్ తీసుకోవడం మంచిదైంది. ఏదేమైనా భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే డెఫినెట్గా తిరుమల తిరుపతి దేవస్థానకంటూ ఒక హైలీ సఫిసికేటెడ్ ఒక ల్యాబ్ని వాళ్ళు పెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. సో అది గౌరవ ముఖ్యమంత్రి గారు 75 లక్షలు అవుతుంది. దాన్ని కూడా నేషనల్ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే సెటప్ చేసి ఇస్తామంటున్నారు. మాకు వాళ్ళే మా యొక్క అధికారులు కూడా ట్రైనింగ్ ఇస్తామంటున్నారు అని చెబుతున్నారు. సో డెఫినెట్గా అది 75 లక్షలైనా, ₹1,00,00,000 2 కోట్లైనా అది మస్ట్ పెట్టాలి. ప్రతి పప్పు దినుసులు కాడి నుంచి ప్రతి ఏది వచ్చినా, అది నెయ్యి వచ్చినా, ఉప్పు వచ్చినా, పప్పు వచ్చినా, బియ్యం వచ్చినా, ఏది వచ్చినా కూడా ప్రతీది కూడా శాంపిల్ టెస్ట్ చేసి యాక్చువల్గా ఏం చేయాలంటే ఇప్పుడు ఈ యొక్క కోల్ బిజినెస్ ఉంటుంది. కోల్లో ఏం చేస్తారంటే ఇప్పుడు సపోజ్ మనకే ఒక కోల్ మైన్ ఉంది, మనం గవర్నమెంట్కి సప్లై చేస్తున్నాం, టెండర్ వేసాము, టెండర్ మనకు వచ్చింది అనుకోండి. అప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే పలానా థర్మల్ పవర్ స్టేషన్కి పలానా విజయవాడ పంపించు, లేకపోతే పలానా వైజాగ్ పంపించు, లేకపోతే పలానా XYకి పంపించు అని చెబుతారు. సో ఇదేం చేస్తారంటే ముందు లాట్ ఎంక్వైరీ అంటారు, లాట్ చెకప్ అంటారు. అంటే లాట్ అంటే మన దగ్గర ఏదైతే బొగ్గు సప్లయర్ ఉందో అతని దగ్గర చేస్తారు. ఎలా చేస్తారు? ఒక థర్డ్ పార్టీ ఇన్స్పెక్షన్ ఉంటుంది, అలాగే ఒక గవర్నమెంట్ నుంచి ఒక అఫీషియల్స్ వస్తారు. ఈ గవర్నమెంట్ అఫీషియల్స్ సమక్షంలో ఈ థర్డ్ పార్టీ ఇన్స్పెక్షన్ వాడు శాంపుల్ తీసి టెస్ట్ చేస్తాడు. సో అంతా సవ్యంగా ఉన్నప్పుడు అప్పుడు దాన్ని లోడ్ చేస్తారు. ర్యాక్ అంటారు. అంటే కొన్ని ర్యాక్స్ మూలంగా పంపిస్తారు. ఇది గూడ్స్ ట్రైన్లో ఒక ర్యాక్ అంటే 4,200 టన్నులు లేకపోతే 4,500 టన్నులు అంటారు దాన్ని కోల్ని. మళ్ళీ దాన్ని ఏం చేస్తారు? ఆ ర్యాక్ ఒకసారి వచ్చిన తర్వాత థర్మల్ పవర్ స్టేషన్కి వితిన్ 6 days లోపల అన్లోడ్ చేసుకోవాలి. లేకపోతే వాడు రైల్వే కూడా డెమరేజ్ చేస్తాడు. చేసుకున్న తర్వాత మళ్ళీ అక్కడ థర్మల్ పవర్ స్టేషన్ దాకా మళ్ళీ ఆ యార్డ్లో మళ్ళీ ఇంకొక ఇన్స్పెక్షన్ చేస్తారు. ఇదే థర్డ్ పార్టీ ప్లస్ గవర్నమెంట్ అఫీషియల్ ఇద్దరు కలిసి. సో ఈ అంతకుముందు చేసిన లాట్ ఇన్స్పెక్షను, ఇప్పుడు చేసిన యార్డ్ ఇన్స్పెక్షను రెండు కూడా మ్యాచ్ అయిన తర్వాతే అప్పుడు ఆ థర్మల్ పవర్ స్టేషన్ కానీ ఆ సంబంధిత కంపెనీ కానీ ఆ బొగ్గుని వాడుకోవడం మొదలు పెడుతుంది. సో అదేవిధంగా ఇక్కడ కూడా ఏం చేయాలంటే సో వచ్చినప్పుడు ఒక ఇన్స్పెక్షను, మళ్ళీ లోపల స్టోర్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకొక ఇన్స్పెక్షన్ చేసి 2 రిపోర్ట్లు. ఎందుకంటే ఒక్కొక్కసారి కొంతమంది ఈ కక్కుర్తిగాళ్ళు, అవినీతి అధికారులు కొంచెం కక్కుర్తి పడడానికి ఛాన్స్ ఉంది కాబట్టి అక్కడ కూడా ఒక విశిష్టమైన ఒక థర్డ్ పార్టీ ఇన్స్పెక్షన్ని నామినేట్ చేసి గవర్నమెంట్ అఫీషియల్స్, టీటీడీకి సంబంధించిన అఫీషియల్, ఇటు గవర్నమెంట్కి సంబంధించిన అఫీషియల్ ఒక ట్రయాంగిల్ అగ్రిమెంట్ టైప్లో మనకి అంటే ఒక గవర్నమెంట్కి సంబంధించిన వ్యక్తి, టీటీడీకి సంబంధించిన వ్యక్తి ప్లస్ ఒక మంచి పేరున్న ఒక థర్డ్ పార్టీ ఇన్స్పెక్షన్ వాళ్ళు ముగ్గురు కలిపి చేసి సో 2 మ్యాచ్ అవుతానే ఫర్దర్గా వాళ్ళు ఆ యొక్క పోర్టులో దీన్ని ఉపయోగించడం కోసం తీసుకునేలాగా చర్యలు తీసుకుంటే
ఇటువంటి అన్యాయాలు కానీ దుర్మార్గాలు కానీ అక్రమకాలు కానీ జరగడానికి ఛాన్స్ లేదు. ఆ దిశగా గౌరవ ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకోవడమే కాకుండా ఇప్పుడు ఈవెన్ కేంద్ర ఆరోగ్య శాఖ కానీ ఈ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ కానీ ఏదైతే ఏఆర్ డైరీ ఉందో వాళ్ళని పూర్తిగా వాళ్ళకి పెనాల్టీ వేసి పూర్తిగా వాళ్ళ యొక్క డైరీని క్లోజ్ చేసి వాళ్ళ మీద క్రిమినల్ ప్రొసీడింగ్ చేసి అలాగే దీంట్లో ఆ డైరీ వాళ్ళతోటి కుమ్మక్కైన ఈ ఈఓలో లేకపోతే ఈ చైర్మన్లో లేకపోతే ఈ ముఖ్యమంత్రులో లేకపోతే ఈ మంత్రుల్లో ఎవరైతే ఉన్నారో ఈ దేవాదాయ శాఖ మంత్రి కానీ ఇది టీటీడీ అధికారులు కానీ అందరినీ కూడా కఠినాతి కఠినంగా శిక్షించి ఈ యొక్క మనీ కూడా వీళ్ళ దగ్గర నుంచి రికవరీ చేసి ఫ్యూచర్లో ఎవరు కూడా ఇటువంటి నీచ నికృష్టమైన పనులకు పాల్పడకుండా ఈ విధంగా భగవంతుడి ఒక ప్రతిష్టకి భంగం వాటిల్లకుండా అలాగే ఇంతమంది ఇన్ని కోట్ల మంది హిందూ భక్తుల మనోభావాలు కానీ వాళ్ళ మనసులు కానీ గాయపడకుండా ఉండాలంటే డెఫినెట్గా దీన్ని ఒక సీరియస్గానే తీసుకోవాలి. దీన్ని కఠినంగానే దీన్ని వ్యవహరించాలి. వీళ్ళందరినీ కూడా కఠినంగానే శిక్షించాలని మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి అలాగే గౌరవ దేవాదాయ శాఖ మంత్రి గారికి నా మనవి. థ్యాంక్ యూ. నమస్తే.